హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ టికెట్లు అనేవి ఈరోజు సేల్కి అయితే వచ్చినుండే. టికెట్లు సేల్కి రాగానే మీకు మస్తు క్యూలైన్ అయితే అక్కడ చూడడానికి అయితే దొరికింది. చాలా మందికి క్యూలైన్లో ఎక్కువ నెంబర్స్ అయితే వచ్చినాయి. జస్ట్ వాళ్ళు 15 to 16K టికెట్లు మాత్రమే వాళ్ళు ఫ్యాన్స్ కోసం అయితే సేల్కి తీసుకొచ్చారు. స్టేడియం కెపాసిటీ 38,000లో 15 to 16K టికెట్లను వాళ్ళు సేల్కి తీసుకొస్తే ఆ టికెట్ల కోసం వచ్చేసి దగ్గర 3.5 lakh కన్నా ఎక్కువ పీపుల్ అయితే ట్రై అయితే చేశారు. అంతమంది ట్రై చేస్తే కొంతమందికి టికెట్లు దొరుకుతాయి, ఎందుకంటే వారు రిలీజ్ చేసింది 15 to 16K మాత్రమే. ఇక ధోని అంటే వేరే లెవెల్ క్రేజ్ అయితే ఉంటుంది. ధోని చూడాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అనుకుంటారు. ఎట్లయినా సరే ధోనిని చూడాలి. వాళ్ళ హోమ్ చెపాక్ స్టేడియంలో ఆడే మ్యాచ్కి ఇంకా వేరే లెవెల్ డిమాండ్ అయితే ఉంటుంది. ఎక్కడైనా కానీ డిమాండ్ ఉంటుంది, కాకపోతే చెపాక్ స్టేడియం అనేది వేరే లెవెల్ ఫీల్ అయితే ఇస్తుంది అన్నమాట మ్యాచ్ చూస్తున్నప్పుడు. ఇక వాళ్ళు రిలీజ్ చేసే టికెట్లను బట్టే ఉంటుంది కదా, ఎవరికైనా టికెట్లు దొరకాలంటే. టికెట్లు దొరకడం అనేది చాలా కష్టం అయితే అయిపోయింది. క్యూ లైన్లో ఎంతసేపు ఉన్నా సరే మస్తు మందికి టికెట్లు అనేవి దొరకలేదు. ఫైనల్గా టికెట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి. ఇదే ఎవ్రీ ఇయర్ రిపీట్ అయ్యే సీన్ అయితే. కానీ సిఎస్కే వాళ్ళకు మంచి పని కూడా చేసారు. ఎవరైతే ఎర్లీ యాక్సెస్ కోసం రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఎర్లీగా సేల్స్ అనేవి తీసుకొచ్చారు. 9:30కే వాళ్ళు సేల్స్ తీసుకొచ్చారు. ఆ సేల్స్లో కొంతమందికి టికెట్లు అనేవి దొరికినాయి. నేను ఆల్రెడీ మన ఛానల్లో కూడా వీడియో అనేది పోస్ట్ చేసినాను ఇంతకుముందే. అట్లా ఎర్లీ యాక్సెస్ కోసం ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి ఏంది అని. వాళ్ళు ఎవరైనా చేసుకొని వాళ్ళకి ఎవరికైనా కానీ టికెట్ దొరుకుంటే మంచిదే. ఎందుకంటే 9:30కి కొంతమందికి టికెట్లు అయితే దొరికినాయి ఎర్లీ యాక్సెస్లో. చాలా మందికి టికెట్లు అయితే దొరకట్లేదు, డిసప్పాయింట్ అయితే అయిపోతున్నారు. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. రిమైనింగ్ చాలా మ్యాచ్లు అయితే వచ్చినాయి కదా, ఆ మ్యాచ్కి మీరు టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొచ్చు. మీ లక్ బాగుంటే మీకు టికెట్లు అనేవి దొరుకుతాయి. మీరు ఎర్లీ యాక్సెస్ కోసం కూడా ట్రై చేయండి. ఎర్లీ యాక్సెస్లోనే మోస్ట్లీ టికెట్లు అనేవి దొరికే ఛాన్స్ ఉంటుంది. మీకు క్యూ లైన్లో మాత్రం చాలా తక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. మీకు టికెట్ సేల్ మామూలుగా స్టార్ట్ అవుతుంది కదా డిస్టిక్లో, అప్పుడు మీకు చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ టికెట్లు దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఛాన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మీరు హోప్ పెట్టుకొని నెక్స్ట్ మ్యాచెస్ కానీ ట్రై చేసుకోనికైతే మీరు వెయిట్ చేయండి.